అరుణ 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 నన్ను క్షమించు, ఈ పాపిష్టి క్షమించు. అంత మాట అనకండి. అరుణ, తప్పంతా నాది. కట్టుకున్న భార్య తల్లి కాబోతున్న మధురమైన వార్త ఆ ఇల్లాని నోటంతా మొట్టమొదటిసారిగా విన్న మగవాడి బ్రతికే బ్రతికట్టారు. అంతటి గొప్ప అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నారు. అరుణ, మనిషి మీద మంచి మీద నమ్మకం పోయిన నాతో నువ్వేదో మంచి మాట చెబుతా అంటే ఒళ్ళు మండి వెళ్ళిపోయాడు. అరుణ, నా భార్యగానే కాదు, నాకు పుట్టబోయే బిడ్డకు తల్లిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నారు. నన్ను క్షమించు. ఏమండి? అరుణ, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. అంతేకాదు, ఈ రోజు నుంచి నేను తాగను. ఏమండి? చూడండి, తాగుడు మనిషిని బలహీనుడు చేస్తుంది, నలుగురు ముందు సిగ్గుపడి తల వంచుకునేలా చేస్తుంది. కానీ దొంగ హంతకుడన్న పేరు మాయన మచ్చి జీవితాంతం కాల్ చేస్తుంది. ఉద్రేకంలో మీరు చేసిన నేరానికి మిమ్మల్ని తరివి తరివి కొట్టిందనేగా ఈ సంఘంపై మీకింత కక్ష. అవునా? ఆ రోజు నేను అంత ఘోరానికి ఎందుకు ఒడిగట్టానో మనసున్న మనుషులుగా వీళ్ళు ఎందుకు ఆలోచించరు? నా మనసులోని బాధ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నిజమే, సంఘం మిమ్మల్ని అపార్థం చేసుకుంది. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తెలియక వాళ్ళన్న మాటల్ని తెలిసి తెలిసి నిజం చేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది పడిపోతున్న మీరే కానీ కట్టునున్న సంఘం కాదండి. ఒక్కసారి ముందుకు వెళ్ళి ఆలోచించండి. ఈ నరకం మీతో ఆగదు. హంతకుడి కొడుకు హంతకుడు కాకపోతాడని రేపు మీ కొడుకుని కూడా హంతకుడు హంతకుడు అంటుంటే ఆ పసివాడి మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. అన్యం పుణ్యం ఎరుగని బిడ్డకి తల్లిదండ్రుల పాపాలు శాపాలే చుట్టుకుంటాయండి. ఈ దౌర్భాగ్యపు తల్లి కడుపున నేనెందుకు పుట్టానా అని వాడు బాధపడుతుంటే కళ్ళారా చూస్తూ నన్ను ఎలా బ్రతకమంటారండి? ఆ దారుణాన్ని చూస్తూ ప్రతి క్షణం చచ్చే కన్నా వాడు బయటపడకుండా నేను చావడమే మంచిది. ఇంకేమీ చెప్పద్దు. ఆ ఆలోచన కూడా భరించలేనన్నా. మన బిడ్డ నలుగురు చేత మెప్పు పొందాలి. నీ కడుపును పుట్టినందుకు వాడు గర్వపడాలి. వాడి తండ్రి నేను చెప్పుకుని నలుగురిలోనూ గర్వంగా తలెత్తి తిరగాలి. ఇది ఇది నిజమా? నిజమన్నా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పాత జీవితం ఈ క్షణంతో ఆఖరు. ఏమండి? ఏమండి? ఏమండి?